శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లపై జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లు ఇతర ఆస్తుల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఈ కాంప్లెక్స్లు అడ్డాగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ నిబంధనలకు కొన్ని అసాంఘిక శక్తులు బేఖాతరు చేస్తున్నాయని మండిపడ్డారు. సురేష్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈవో సివిఎస్ఓను కోరినట్లు తెలిపారు. ఈ విషయంపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారన్నారు. అంతేకాదు తన ప్రియ శిష్యుడిపై చర్యలు తీసుకుని సనాతనాన్ని కాపాడే వ్యక్తి అనే మాటను భూమన నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లు ఇంకా అనేకమైన కాంప్లెక్స్లు టీటీడీ ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా పవిత్రంగా కాపాడాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది, మనకందరికి కూడా ఉంది. ఈరోజు మనం చూసుంటాం అసాంఘిక కార్యకలాపాలకు శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ అడ్డాగా మారిపోయినాయి. గంజాయి తాగే వాళ్ళకి, మద్యం సేవించే వాళ్ళకి రకరకాలుగా చూసుంటాం. కానీ వాళ్ళకి శ్రీదేవి కాంప్లెక్స్లో షాపింగ్లు ఇచ్చేటప్పుడు కండిషన్ ఉంటుంది. ఏమంటే అక్కడ మద్యం సేవించకూడదు, మాంసం తినకూడదు, అమ్మకూడదు అని ఉంటుంది. కానీ ఎవరు దాన్ని పట్టించుకోవడం, బెకాతారు చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు. ఉదాహరణకి మనము అంటే రాజకీయంగా కాకపోయినా ఒక విషయం చెప్పాలి. ఉదాహరణకి ఇతనున్నాడు, ఇతను వచ్చి ఇతని ఒక టర్మరిక్ టుమ్రీ గాడు గురించి నేను మాట్లాడినావు, ఇతనుకున్న పదవి గురించి మాట్లాడతా. ఇతను కూడా మాకు వద్దు. ఇలాంటి బచ్చాగారు రోజు రోడ్లు తాగుతూ ఉంటారు, అందరూ రోడ్ల మీద, మేము పట్టించుకోం. కానీ వాడుకున్న పదవి ఏమంటే స్పోక్స్ పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనే పదవి ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. అతడు ఫుల్లుగా మద్యం తాగి వాంతులు చేసుకొని వికృత చేష్టలు చేసి సాక్షాత్తు ప్రెస్ క్లబ్కి కొంచెం దూరంలో ఉన్న శ్రీదేవి కాంప్లెక్స్ నందు పడిపోయి తూలుతూ నిద్రపోయాడు. నా అనుమానం ఏమంటే కోటి సంతకాలు చేసి కోటి సంతకాలు కాపీ కొట్టి అలిసిపోయి పడుకున్నాడేమో, బీడి దాగి అనుకుంటున్నా. అతని చేష్టలు అలే ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవ